నిజాం కాలం నాటి శాసనం. నిజాం రాజులు పాలించినటువంటి కాలంలో వేసినటువంటి ఒక శాసనం ఇన్స్క్రిప్ట్ ఏదైతే ఉందో, సో రీసెంట్గా తెలంగాణ చరిత్ర పరిశోధకుల బృందం గుర్తించడం జరిగింది. సో సిద్దిపేట జిల్లా, ఓకే, సో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం అండ్ సంగారెడ్డిపల్లె ఏదైతే విలేజ్ ఉందో, సో అక్కడ చెరువు, ఆ చెరువు పైన ఒక పోచమ్మ గుడి. మామూలుగా మన గ్రామాల్లో గ్రామ దేవతల గుళ్ళని చెరువు కట్టల పైన ఉంటాయి, ఓకేనా, పోచమ్మ గుళ్ళు ఇట్లాంటివి. సో ఆ పోచమ్మ గుడి దగ్గర నిజాం కాలం నాటి శాసనాన్ని తెలంగాణ పరిశోధకులు గుర్తించారు. సో ఇక్కడ మత్తడి పోచమ్మ అంటే మామూలుగా తెలంగాణలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఇది కాకతీయుల కాలం నుంచి అభివృద్ధి చెందిన చెరువులు. అంటే ఒక పైన చెరువు, మళ్ళీ దానిలో ఓవర్ఫ్లో అయిన వాటర్ను ఒడిచిపట్టడానికి కింద ఒక చెరువు. ఎందుకంటే తెలంగాణలో ఏపీకి తెలంగాణకు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇప్పుడు గోదావరి నది ఉంది. గోదావరి మహారాష్ట్రలో పారుతుంది, తెలంగాణలో పారుతుంది, ఏపీలో పారుతుంది. అత్యధిక దూరం తెలంగాణలోనే పారుతుంది, కానీ తెలంగాణలో మాత్రం నీళ్ళు లేవు. ఎందుకంటే మన దగ్గర నది కిందికి ఉంటుంది, భూభాగం పైకి ఉంటుంది. సో అందుకే మన దగ్గర నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా ఎత్తిపోతల పథకాలు అన్నమాట. అంటే కింద ఉన్న నీళ్ళని తీసి పైకి లిఫ్ట్ చేయాలి. అది మీరు ఏపీకి వచ్చేటప్పటికి సో నది భూభాగం రెండు ప్యారలల్గా ఉంటాయి. అక్కడ జస్ట్ కాలువల ద్వారా నీళ్లు పారించుకుంటూ పోవచ్చు. సో అందుకని తెలంగాణలో మనకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో ఈ చెరువుల దగ్గర ఎక్కడైతే ఓవర్ఫ్లో అయిన నీళ్లు బయటికి వెళ్ళడం కోసం ఒక మత్తడి కడతారన్నమాట. సో అక్కడ ఉన్న ఈ మత్తడి పోచమ్మ గుడి దగ్గర ఈ శాసనం నిర్మించారు. సో ఈ శాసనం ఏం చెప్తుంది అంటే ఆ పరిపాలన కాలం నాటి నీటి పారుదల ప్రాజెక్టుల వివరాలను చెప్తుందన్నమాట. ఓకే, అంటే ఆ చెరువు ఎంత భూభాగంలో నిర్మించారు అండ్ ఆ చెరువుకున్న ప్రత్యేకత ఏంటి, అండ్ ఈ చెరువు కాకుండా ఇతర చెరువుల ప్రత్యేకతలు దీనిలో డిస్కస్ చేయడం జరిగింది.